మరోసారి బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈసారి భారీ స్థాయిలో విలీనం దిశగా కార్యాచరణ ఖరారు చేసింది. ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేశారు. ఎస్బీఐ గ్రూప్ మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. చిన్న స్థాయిలో ఉన్న బ్యాంకులను పెద్దవాటిలో కలిపేయాలని చూస్తోన్న కేంద్రం ఇందుకు 2027 మార్చి 31ని డెడ్లైన్గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కేంద్రం మరోసారి బ్యాంకుల విలీనం దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్ర కార్పొరేషన్, తేనా విజయ, ఓబీసీ, యూబీఐ, సిండికేట్, అలహాబాద్ వంటి ఇంకొన్ని బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, ఇండియన్ బ్యాంకుల్లోకి చేర్చింది. అలాగే ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు విలీనం దిశగా ఆ బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు, సిబ్బంది, విలీనం ప్రతిపాదనలపైన కేంద్రంలోని ఉన్నత స్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐలో విలీనమయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ స్థాయి సీనియర్ అధికారులు చర్చించి ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2020 మధ్య కేంద్ర ప్రభుత్వం 14 చిన్న స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను 6 పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసింది. ఈ ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం వాటాను ఉపసంహరించుకోవడంతో ఆ వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. సదరు బ్యాంకును పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి మోదీ సర్కార్ కసరత్తు చేస్తుంది విదితమే. ఇలా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12. ఇప్పుడు తాజాగా అందుతున్న ప్రతిపాదనల మేరకు తుది నిర్ణయం జరిగితే బ్యాంకింగ్ రంగంలో ఇక 4 ప్రధాన బ్యాంకుల వినియోగంలో ఉంటాయి. ఈ విలీనం పైన అధికారికంగా త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.